నీళ్ళు కూడా ఆడ ఊరు కనపడేది అది అది కర్ణాటక అదంతా అదే మొత్తం ఈ సరౌండింగ్ అంతా దేవరాళ్ళు అని ఎకరాల ఆయకట్టు రైతులను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే ఇవ్వాలి 2 TMC వాటర్ వెంటనే. అనంతపురం జిల్లా దశాబ్దాల తరబడి కరువుగా కొట్టుమిట్టాడుతున్నటువంటి జిల్లా. ఇవాళ నీటి కేటాయింపుల ద్వారానే సస్యశ్యామల రావడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు కూడా వాగ్దానాలు హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కూడా అమలుపరిచిన పాపాన పోలే. ఇవాళ జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఇవాళ కల్లందురుములోన 111 చెరువులు నింపి కుందిప్పి బ్రాంచ్ కెనాల్ని లింకప్ చేసి బీటీపీ ప్రాజెక్టును 2 TMC నీరిస్తామని గతంలో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీలు అన్నీ కూడా అమలుపరచడంలే. ఇవాళ ఆ రకంగా 2 TMC నీరు ఇవ్వడం ద్వారా 12,400 ఎకరాలు ఇవాళ సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలి. ఇవాళ రైతుల పరిస్థితి అంతా కూడా ఇవాళ అంతా ప్రభుత్వాలంతా కూడా పట్టించుకునేటువంటి పాపాన పోలే. అందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడంతా కూడా గుమ్మగట్ట ప్రాంతానికి వచ్చినాము కాబట్టి మండలానికి ఇవాళ బీటీపీ ప్రాజెక్టు అంతా కూడా సిపిఐ బృందం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఇవాళ కాలు శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే రాయదుర్గం, అదేవిధంగా కళ్యాణదుర్గం ఇవాళ ఎమ్మెల్యే ఆయన కూడా సురేంద్ర బాబు గారు, వారు కూడా అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయారు ఈ మధ్యకాలంలో. కానీ వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తుంగభద్ర డ్యాం ఆగస్టు 10వ తారీఖున ఇవాళ 19వ గేట్ కొట్టుకొని పోయింది. ఇవాళ వరదల వల్ల వర్షాల వల్ల 33 డ్యామ్ గేట్లు ఉన్నాయి. 33 డ్యామ్ గేట్లలో ఇవాళ 19వ గేటు కొట్టుకొని పోయిందంటే వరద ధాటికి ఇదంతా కూడా కొట్టుకొని పోయింది. కానీ కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఇంజనీర్లు సిబ్బంది వారందరూ కూడా ప్రాణాలకు తెగించి ఇవాళ 70 TMC నీరు ఇవాళ ఉంచడం జరిగిన డ్యాంలో అంటే నిజంగా ఆయన్ని అభినందించాలి. ఇవాళ ప్రాణ త్యాగానికి సిద్ధపడినటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇవాళ మొత్తం అంతా కూడా కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయన అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన చెప్తా ఉన్నారు ఇవాళ అదే ఏకే బజాజ్ అనేటువంటి ఇవాళ జలసంఘం కేంద్ర కమిటీ మాజీ చైర్మన్ ఆయన, వాళ్ళ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది 17వ తారీఖు ఆగస్టున. ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ 33 గేట్లు కూడా మార్చమంటా ఉన్నారు. 45 ఏళ్ళు వయసు మాత్రమే. ఇవాళ 74 సంవత్సరాలుగా గేట్లన్నీ కూడా ఇవాళ తుప్పుపట్టిపోయినాయి, బలహీనపడ్డాయి. 264 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు నీటి కేటాయింపులు ఆయకట్టు ఆధారంగా ఆ ఖర్చును భరించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే తక్షణమే ఇవన్నీ కూడా మార్చాలి. ఇవాళ 19వ గేట్ను ఇవాళ స్టాప్ లాగంతా కూడా నిలబెట్టినారంటే ఇవాళ అంత ఆషామాషి కాదు, ఎంతో నైపుణ్యమైనటువంటి వారు కన్నయ్య నాయుడు కాబట్టి ఆ రకంగా చేయడం జరిగింది. అదేవిధంగా HLC తుంగభద్ర కాలువకు సంబంధించి ఇవాళ ఆధునీకరణ పనులు చేయకపోవడం వల్లనే 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవాళ ఆయకట్టుకు నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి. 32.5 TMC నీరు రావాలి. ఇవాళ ఆ రకంగా ఏనాడు రాలేదు. ఇప్పుడైనా సరే ఇవాళ కాలువ పనులు చేపట్టాలి, ఆధునీకరణ పనులు చేపట్టాలి, ఈ గండను పూడ్చాలి. ఇవాళ మొత్తం అంతా కూడా మనకు రావాల్సినటువంటి కోట అంతా కూడా ఇవాళ డ్యామ్ అంతా కూడా ఫుల్గా నిండింది. ఇప్పుడు ఇవాళ తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్ నిండింది. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కూడా మన నుంచి రావాలి. హంద్రీనేవా ప్రాజెక్టు రాయలసీమ జిల్లాలకు 3,45,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి పథకం ఇవాళ నిర్వీర్యమైపోతూ ఉంది. ఇవాళ దాదాపు పిల్లకాలం లవలే 3,45,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టుంటే ఇవాళ పిల్లకాలం తవ్వలేని ప్రభుత్వాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 5,000 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులు పెంచాలన్నాడు. ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 6,200 క్యూసెక్కులు పెంచామన్నారు. ఇవాళ ఈ హామీలని తుంగలో దక్కినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు సీనియర్ ఆయన అధికారంలోకి వచ్చారు. ఇవాళ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి, ఆధునీకరణలు చేపట్టాలి, ఆయకట్టుకు నీరు ఇవ్వాలి, పిల్లకాలం లవ్వాలి. వీటన్నింటిపైన కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కాకపోతే మిలిటెంట్గా ఉద్యమాలు నడుపుతామని ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.